ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జులూరుపాడు మండలంలో నకిలీ విత్తనాలు చాలామంది అవడానికి సహకరిస్తుంది ఎవరు? సీడ్స్ డీలర్లకు, అగ్రికల్చర్ అధికారులకు సంబంధాలు ఏంటి? నకిలీ విత్తనాలు మండలంలో చాలామంది అవడానికి అధికారులే ప్రోత్సహిస్తున్నారా అంటున్న లంబాడి హక్కుల పోరాట సమితి వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లగవాత్ నాగేశ్వరరావు అన్నారు. ఏటీవీ న్యూస్ జులూరుపాడు. పత్తి విత్తనాల గురించి రెండు విషయాలు మాట్లాడతాను. అది ఏనుకూరులో పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు వచ్చినాయని కూడా పట్టుకున్నారు. అదేవిధంగా జులూరుపాడులో కూడా, ఆనంతారాంలో కూడా పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు, మిర్చి విత్తనాలు అమ్ముతున్నారు పట్టుకున్నారు. అయినా కూడా అధికారులు స్పందన లేదు. రైతులకి నష్టం జరుగుతున్నా కూడా ఏఓలు కానీ, ఎంఈఓలు కానీ, అగ్రికల్చర్ అధికారులు కూడా వాళ్ళ షాపుకి వెళ్ళి ప్రత్యేక నిఘా పెట్టడం లేదు. ఆ షాపులో ఉండాల్సిన సదుపాయాలు ఏంటంటే, ఒక రైతు ఒక ప్యాకెట్ తీసుకుంటే సీసీ కెమెరా ఉండాలా, ఒక బిల్లు బుక్ ఉండాలా, ఒక నోటీస్ బుక్ రాసుకోవాలా. ఆ విధంగా చేయటం లేదు. ఇష్టరాజ్యంగా విత్తనాలు అమ్ముకుంటున్నారు. అయినా ఇక్కడ ఉన్న లోకల్ డీలర్లను కూడా అధికారులు వాళ్ళ సీటు పక్కన సీట్ ఇచ్చి కూర్చోబెట్టి ప్రోత్సహిస్తున్నారు తప్ప రైతులకి విత్తనాల విషయంలో కానీ ఎటువంటి అరికట్టడం లేదు. దీనిపై ఈ సంవత్సరంలో పత్తి విత్తనాలు ఎక్కడ ఫెయిల్ అయినా అధికారులే బాధితులని నేను స్పష్టంగా చెప్తున్నా. ఏ రైతుకు నష్టం జరిగినా అధికారుల మీదనే మేము పోరాడతాం. డీలర్లకి మీ సపోర్ట్ తోనే డీలర్లు దొంగ విత్తనాలు అమ్ముతున్నారు. ఇప్పటికీ రెండు మండలాల్లో పట్టుకున్నా కూడా అధికారులు స్పందన లేదు. చాలా ఎవరికి తెలియకుండా సర్టిఫికేట్లు, వాళ్ళకి అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి, ఏం పండించుకోవాలా, ఏ మందు వేయాలా, ఏం చేయాలా కూడా తెలియకుండా కొత్త షాపులు పెట్టి కొత్త మందులు తెచ్చి కొత్త విత్తనాలు తెచ్చి ఈ విత్తనాలు వేస్తే 20 క్వింటాలు పండుతాయి, ఈ విత్తనాలు వేస్తే 25 క్వింటాలు పండుతాయి అని మాయ మాటలు చెప్పి రైతులకి మోసం చేస్తున్న పెద్ద డీలర్లేనని ఎవరు సపోర్ట్ చేసిన డీలర్ని వదలం, అధికారులను కూడా వదలం. ఇది గిరిజన ప్రాంతము. గిరిజన రైతులకి, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకి చాలా రైతులకి మోసం చేసిన డీలర్లకు అతి త్వరలోనే మా రైతులకు నష్టం జరిగితే డీలర్లు కూడా ఎక్కడ ఏం చేయాలో, అధికారులను ఎక్కడ ఏం చేయాలో మేము చూపిస్తాం. పంట పండకపోతే మీరే పెద్ద డీలర్లే బాధ్యతలు, అధికారుల జిల్లా బాసులే, మండల బాసులే బాధ్యతలు. దీని సమాధానం చెప్పాలా.